దేవునికి స్తోత్రము కలుగునుగాక. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచన. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడనైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను. నా సేవకుడైన మోషే మృతి నొందెను కాబట్టి నీవు లేచి నీవును నీ జనులందరూ ఈ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకిచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. కాబట్టి నీవు లేచి అబ్రహాముతో దేవుడు 12వ అధ్యాయంలో యెహోవా నీవు లేచి అంటున్నాడు. ఇక్కడ అబ్రహాము తండ్రి తెరహు చనిపోయిన తర్వాత మోషే చనిపోయిన తరువాత నీవు లేచి కృంగిన యెహోషువను లేదా కృంగిన అబ్రామును నీవు లేచి మూడో వ్యక్తి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన తాను చెప్పినట్టే లేచి ఉన్నాడు. తరువాత దేవదూతలు సాక్ష్యమిస్తున్నారు. దూతలు వార్తలిచ్చాయి, సమాధి సాక్ష్యమిచ్చింది. దూతలు వార్తలిచ్చాయి, సమాధి సాక్ష్యమిచ్చింది. మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనం. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. మూడో వ్యక్తి. మరి 4వ వ్యక్తి అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ యేసును దేవుడు లేపెను. 2వ అధ్యాయము అపోస్తలుల కార్యముల గ్రంథము 32వ వచనం. యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. దేవదూతలు ఆయన తాను చెప్పినట్టు లేచి ఉన్నాడని, పేతురు ఈ యేసును దేవుడు లేపెనని పేతురు అంటున్నాడు. మరణము ఆయనను బంధించుట అసాధ్యం. ఈ సమయంలో నీవు లేచి ఎవరితో అంటున్నాడంటే యెహోషువతో అంటున్నాడు. తన ఆత్మీయ తండ్రి చనిపోయాడు.
ఈయన కృంగిన వాడుగా ఉన్నాడు. అబ్రాహాము శారీరక తండ్రి చనిపోయాడు. నీవు లేచి నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల ఎద్దు నుండి, నీ దేశం నుండి లేవమంటున్నాడు. మోషే ఎర్ర సముద్రాన్ని, అనగా ఎర్ర సముద్రం యేసు రక్తానికి సాదృశ్యం. యోర్దాను బాప్తిస్మమునకు సాదృశ్యం. ఒకడు ఆత్మ మూలమున నీటి మూలమున జన్మించితేనే కానీ యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ఎర్ర సముద్రం మరణం, యోర్దాను బాప్తిస్మము. ఒకడు ఆత్మ మూలమున నీటి మూలమున జన్మించితే కానీ వాడు దేవుని రాజ్యం చూడలేడని, ఒకడు క్రొత్తగా జన్మించితే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానను. 5వ వచనం, యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనం, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలముగాను జన్మించితే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఎర్ర సముద్రం ఆత్మ మూలము, యోర్దాను నీటి మూలం. అలాగైతే అబ్రాహామును చూశాం. తర్వాత మోషే లేదా యెహోషువ తెరాగు చనిపోయాడు. మోషే చనిపోయాడు. కనుక యేసు ప్రభువారు చనిపోయి తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. నీవు లేవాలి, నీవును ఈ జనులందరూ యోర్దాను నది దాటి, అంటే ఒకడు ఆత్మ మూలమున నీటి మూలమున నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. అలాగైతే ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. లేచినాడురా, సమాధి గెలిచినాడురా. కనుక కృంగిన యెహోషువను, కృంగిన అబ్రాహామును, లేదా అక్కడున్న పేతురు యేసు ప్రభు చనిపోయాడని, లేదా అక్కడున్న స్త్రీలు చనిపోయారని పెందలక్కడని సమాధిని చూడవచ్చి దేవదూత సాక్ష్యం ఇచ్చి ఆయన తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. తరువాత అపోస్తలుల కార్యముల గ్రంథంలో 2వ అధ్యాయం 32వ వచనం, యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. అయితే లెగవాలి, లేచి నీవును ఈ జనులందరూ యోర్దాను నది దాటి, అనగా మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. నా మాట విని నన్ను పంపిన వాని విశ్వాసం మరణములో నుండి జీవములోనికి తీర్పులోనికి రాక
మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. అలాగైతే మనం దాటి వెళ్ళని మహనీయుడవు, మార్పులేని వాడవు, నీవు చెప్పిన మంచి మాటలు నెరవేర్చువాడవు, నీ మాటలు జీవపు ఊటలు, నీ కృపలే బలమైన కోటలు. దివినేలు స్తోత్రార్హుడా యేసయ్యా, దిగిరానయ్యున్న మహారాజువు నీవయ్యా, మొదటి వాడవు కడపటి వాడవు, యుగ యుగములలో ఉన్నవాడవు. ఆయన చనిపోయాడు. ఆయనను మరణము బంధించుట అసాధ్యం. మరణపు ముళ్ళును విరిచాడు. అలాగైతే ఈ సమయంలో ఆయన మొదటివాడను కడపటివాడను జీవించువాడను, నేను మొదటివాడను ప్రకటన గ్రంథం, కడపటివాడను జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. 2వ అధ్యాయంలో 5వ వచనం, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. ఏ స్థితిలో నుండి పడిపోయాడు, కృంగిపోయాడు. కనుకనే అబ్రాముని, కనుకనే యెహోషువను, కనుకనే పేతురును, కనుకనే అక్కడున్న స్త్రీలను లేదా శిష్యులను దృఢపరిచి బలపరిచి ఇంకొక వ్యక్తిని జ్ఞాపకం చేస్తున్నాను. ఏలియా, నీవు లేచి, ఆయన కృంగినవాడుగా ఉన్నాడు, బలహీనుడిగా ఉన్నాడు. యెజబెలు అంటుంది, వారిలో ఒక్కరి వలె నీ ప్రాణం తీని ఎడల దేవుడు నాకు అపాయము కలుగు చేయను గాక. సవాల్ చేసి చెబుతుంది నేను చంపేస్తాను, నీ అంతు చూస్తాను. ఎందుకంటే యెజబెలు 850 మంది ఆష్టారోతు దేవతలను పూజించేవాడు. లేదా యెజబెలుకు ముఖస్థుతి చేసే 850 మందిని, ఈ 850 మందిని కీషోను వాగు దగ్గర ఏలియా ఒక్కడైనా తప్పించుకొనక పోనీక కీషోను వాగు దగ్గర అందరినీ వధించాడు. వధించిన తరువాత పిమ్మట విస్తారమైన వర్షము పుట్టునట్లు ధ్వని పుట్టుచున్నది, విస్తారమైన వర్షము వచ్చినట్లు ధ్వని పుట్టుచున్నది. అయితే ఎవరో అడ్డు ఆటంకం 850 మంది. మీకు కడవరి వర్షము తొలకరి వర్షము పడకపోవటం కారణం మీ దోషములు వాటి క్రమమును తప్పించను, మీకు మేలు కలుగకుండుటకు కారణము మీ పాపములే కారణములు. అలాగైతే ఈ సమయంలో అప్పుడు ఈ ఆహాబు వచ్చి యెజబెలుకు చెప్పాడు, రేపు ఈ వేళకు వారిలో ఒకని వలె నీ ప్రాణం తీయిపోతే దేవుడు నాకు గొప్ప అపాయం. అప్పుడు ఏలియా, నా ప్రాణం తీసుకో, ఇంత మటుకు చాలును, ఈ సైతాను చేతిలో నేను చనిపోవటమా, ఈ యెజబెలు చేతిలో చనిపోవటమా, నువ్వు నన్ను తీసుకో అని అంటుంటే బదరీ వృక్షం క్రింద పరుండి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవదూత వచ్చి లేపి ముట్టి, ఇదిగో భోజనం చేయి,
మరొక్కసారి మళ్ళా పడుకున్నప్పుడు మరొక్కసారి తట్టి నీవు లేచి భోజనం చేసి ఆ భోజన బలము చేత 40 దినములు ఆ భోజన బలం చేత ఇక భోజనం చేయలేదు, చనిపోతాను అనుకున్నాడు. అగ్ని రథముల చేత కొనిపోబడ్డాడు. 4వ వ్యక్తి 5వ వ్యక్తి ఎవరో తెలుసా? నీవు లేచి బాలుడైన సమూయేలు అని పిలిచినప్పుడు లేచాడు. సమూయేలు అని పిలిచినప్పుడు లేచాడు. యాజకుడైన ఏలి దగ్గరికి వెళ్ళాడు. ఏలి పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయి ఉన్నాడు. యెజబెలు పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయింది. తెరావు చచ్చిపోయాడు, మోషే చచ్చిపోయాడు, యేసుప్రభు చనిపోయాడు. అలాగైతే లేపి నీవు ఏ స్థితిలో నుండి పడితివో తిరిగి మారు మనసు. నీవు అట్లు చేసిన ఎడల నీకు మేలు. అలా చేయకపోతే నీవు ఆ మొదటి ప్రేమను నీవు వదిలితివు కనుక నీ యొద్ద నుండి దీపస్తంభాన్ని తీసివేస్తాను. నరుని ఆయువు యెహోవా పెట్టిన దీపం స్థితిలో నుంచి లేవాలి. నా స్థితిని మార్చిన స్తుతులతో నా హృదయము పొంగి పొర్లేనే. జలాశయములు భరించలేని జల ప్రళయములను స్తుతియాపెనే. త్రియేకదేవుడైన యెహోవాను. ఈ సమయంలో నీవు లేస్తే సరి, ఆ కూర్చున్న కాడే నేను లేవలేనయ్యా అని, నేను కడగా ఉన్నాను అని ఒక విగ్రహం దొంగిలించి ఆ వంటి మీద కూర్చున్న రాహేలు, లాబాను, నువ్వు నా విగ్రహం దొంగిలించొచ్చావు అని యాకోబుని అడుగుతున్నాడు. అది ఎవరి యొద్ద ఉందో, అది ఎవరి దగ్గర ఉందో ఆ మనుషుడు శాపమైపోతాడు. అందుకని బెన్యామీను పుట్టినప్పుడు రాహేలు తన కాలమునకు ముందుగానే చచ్చిపోయింది. ఏలీ చనిపోయాడు. తన పిల్లలను గద్దించుకోలే. ఓ పిలిపిని ఆశలు. అలాగే సమయంలో నీవు లేచి నీవును ఈ జనులందరూ యొర్దాను నది దాటి ఇశ్రాయేలీయులకి ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. అదే పాలు తేనెల ప్రవహించు దేశం, అదే పరలోక దేశం. మన పౌరసత్వం పరలోకమందున్నది. ఈ లోకం బానిసత్వము నుండి బ్రహ్మల్ల కారి నుండి పీడిపించావు నన్ను. దీన దశలో నేనుండగా నన్ను లేవనెత్తితివి. భూమ్యాకాశములు సృజించి యేసయ్యా నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదు. హల్లెలూయా లూయా హల్లెలూయా హల్లెలూయా లూయా హల్లెలూయా. నీవు లేచి ప్రేమ కలిగిన ప్రియమైన తండ్రి, లోతు లేవలేని స్థితిలో సొదొమ గొమొర్రాలోనే తీర్పు తీర్చుకుంటున్నాడు. కనుకనే తన కుమార్తెలు పాపం చేయటానికి కారకుడయ్యాడు. నేను అక్కడికి వెళ్ళలేనయ్యా, ఇదిగో సోయారయ్యా అక్కడికి వెళ్ళటం పాపం చేస్తాడని కూతురులతో దేవుడు చెప్పిన మాట వినక అక్కడే కూర్చున్నాడు. కొంతమందికి ఎన్నిసార్లు గద్దించినా పాపంలోనే కూర్చుంటారు. అపహాసకులు కూర్చుండు చోట కూర్చుంటుంటారు. ఆ కూర్చోవడం
మానరు. మరణము వచ్చిందాక, శపించబడిందాక జీవితాలు కొలాప్స్ అయిపోయినాయి. భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. పిల్లలు తండ్రికి ద్రాక్షారసం ఇచ్చి పాపంలో కూడుకున్నారు. ఏలీ పతనమయ్యాడు. తెరావు విగ్రహారాధికుడు చనిపోయాడు. మోషే ఎర్ర సముద్రమును దాటించి ఆ పాలు తేనెలు ప్రవహించు దేశానికి పాటించకనే చనిపోయాడు. ఆ పాఠం సరైన వాటం జాషువకి, కాలేబుకు పాలు తేనెల ప్రవహించు దేశం వెళ్ళగలిగా. లెమ్మనప్పుడు లేచాడు. లేవకుండా అలా కూర్చుంటే మరణమైపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. కానీ ఆ స్థితిలోంచి లేస్తే కుష్ఠరోగులు చనిపోకుండా దీవించబడ్డారు. చచ్చిపోదము ఏడుంటే లేచారు 4 కుష్ఠరోగులు. కానీ వాడి మూఢత్వం మాటతోటే జనులు ఆ రాజును తొక్కేశారు. యెహోవా కిటికీలు తెరచినను అలాగూ జరుగునా? కరువు వస్తుందా? అనుమానమే పెనుబోతం. సందేహించిన ఆ రాజు జనులు తొక్కేశారు, చచ్చిపోయాడు. మారు మనసు లేకుండా చాలా మంది జీవితాలు అలానే కూర్చున్న కాడే చేతులు పట్టేటట్టు కూర్చుంటారు. కృతజ్ఞతావందనాలు చెల్లిస్తూ దేవుడు చెప్పింది చేస్తే ఆశీర్వాదం, వినకపోతే మరణం. ఎన్నిసార్లు గద్దించిన లోబడినటువంటి వాడికి మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమని నువ్వు లేపిన దేవుడు యేసు ప్రభువుని మరణము బంధించుట అసాధ్యం. బండలు చీల్చబడ్డాయి, సమాధి గుండె చీల్చబడ్డాది, తిరిగి లేచాడు. ఈ యేసును దేవుడు లేపాడు. ఎవరైతే పాపంలో నుండి, శాపంలో నుండి, వ్యభిచారంలో నుండి, దొంగతనంలో నుండి, అపహాస్యంలో నుండి లేస్తారో బాగుపడతారు. లేవకుండా ఆడే కూర్చుంటే ఉపద్రవం వచ్చేస్తుంది. యేసు నామములో రక్షించబడిన వారు మరణములో నుండి జీవములోనికి దాటారు. రక్షించబడిన వారు ఎర్ర సముద్రం నుండి యోర్దాను దాటి పాలు తేనెలు ప్రవహించు దేశం కనాను వెళ్ళారు. యేసు ప్రభు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం తోడై నడిపించుడుగా. ఆమేన్. వాక్యం నచ్చినట్లయితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.